హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు పాపం ప్రతాప్ అంటూ ఈ ఏప్రిల్ 17th అయితే రాబోతున్నారు. తిరువీర్ గారు అయితే ఉన్నారనమాట. ఆయన అడిగి తెలుసుకుందాం అసలు సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని. ఆ టైటిల్ చూసిన తర్వాత నాకు కూడా పాపం అనిపించింది. హాయ్ సార్, అలా అండి. ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది, పాపం ప్రతాప్. ఏంటి పాపం మేము అనుకోవాలని చెప్పి పెట్టారా లేకపోతే ఎట్లా? అంటే మీరు ఆ క్యారెక్టర్ని చూస్తే మీకు పాపం అనిపిస్తుంది. సో అందుకని అందరి తరపు నుంచి పాపంకి, ప్రతాప్కి పాపం యాడ్ అయ్యి పాపం ప్రతాప్. అంటే సినిమా చూసి వచ్చిన తర్వాత జనాలంతా పాపం ప్రతాప్ అనుకుంటారా? ఓకే, బాగుంది. లేదు, నిజంగా అంటే అతని మీద ఆ ఎంపతి ఏదైతే ఉందో దానివల్ల అయ్యో పాపం రావాడు అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి పాపం ప్రతాప్. వావ్, సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రిప్ట్ అసలు మీ వరకు వచ్చినప్పుడు సో ఏంటి అంటే ఒక డైరెక్టర్ నరేట్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ స్ట్రైక్ అవుతుంది బాగా. సో హిట్ అయిన పాయింట్ ఏంటి మెయిన్గా? అంటే తను రాసుకున్న దాంట్లోనే ఒక లవ్ స్టోరీని ఎంత బాగా రాశాడు, పేరెంట్స్ అండ్ సన్ ఎమోషన్ అంత బాగా రాశాడు. సో చెప్తున్నంతసేపు తను చెప్పే విధానం నాకు బాగా నచ్చింది. మొత్తం కళ్ళ కట్టినట్టుగా నేరేట్ చేశాడు, యాక్ట్ చేశాడు. ఆ ఎమోషన్కి అతను ఆ బ్రీత్ తీసుకునేవాడు. సో క్లియర్గా అతను ఏం తీయబోతున్నాడు అనేది మాటలతోనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో వినగానే ఎక్కడ కూడా ఒక్క సెకండ్ కూడా నేను డివేట్ అవ్వలేదు, బాగా ఏంటి ఇది అనిపించలేదు, బాగా నచ్చింది. అంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ అనేవి కొంచెం థ్రిల్లింగ్, మేము కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది అసలు ఏంటి మ్యాటర్ అనేది మేము కూడా ఆలోచిస్తాం. సో అలా చాలా సినిమాలు వచ్చినాయి, బట్ ఒక ఫ్రెష్ పాయింట్ ఏం తీసుకురాబోతున్నారు మాకు? ఆ ప్రాబ్లమే ఫ్రెష్గా ఉంటుంది. ఆ ప్రాబ్లమే ఫ్రెష్గా ఉంటుంది. సో టీజర్లో చూపించిందేనా ప్రాబ్లం, లేదా ఇంకా టీజర్లో అసలు ఏం చూపించలేదు మేము. అంటే ప్రాబ్లం అని చెప్పి ఏదో ఒక దాని గురించి టాపిక్ గురించి మాట్లాడే ప్రాబ్లమే కాదు, అది కాదే కదా. ఓకే, అంటే సంథింగ్ డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది. ఓకే, సో డైరెక్టర్ గారు ఈ స్టోరీ చెప్పినప్పుడు అంటే ఈ టైప్ ఆఫ్ రూరల్ సంబంధించి ఎక్కువ మీ సైడ్ నుంచి ఫిలిమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. మీరు ఎక్కువ స్క్రిప్ట్ వైజ్ వెళ్తున్నారా, అంటే వచ్చిన స్క్రిప్ట్ చేసుకుంటూ వెళ్తున్నారా, సెలెక్టెడ్గా ఈ టైప్ ఆఫ్ చేద్దామని వెళ్తున్నారు? వచ్చిన వాటిలో బెస్ట్ తీసుకుంటున్నాను, అవి రూరల్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు తిరువీర్ గారు అనగానే మాకు మెయిన్గా గుర్తొచ్చేది ప్రీ వెడ్డింగ్ షో ఒకటి, మసూదా ఒకటి, బాగా అసలు స్ట్రైక్ అయిపోతాయి ఫస్ట్ అవే. సో ఆ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ ఏంటంటే జనాల్లోకి బాగా డీప్గా వెళ్తూ ఉంటాయి. సో ఆ టైప్ ఆఫ్ మూవీస్కి స్క్రిప్ట్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో, సో విన్నప్పుడే మీకు ఈ సినిమా ఓకే హిట్ అవుతుంది అన్న పాయింట్లో వింటారా, లేకపోతే ఏంటి అసలు? హిట్ అనడం కంటే నాకు ఫస్ట్ ఒక జడ్జ్మెంట్ ఉంటుంది, ఇది మంచి కథ అని. తర్వాత ఒక హ్యాపీనెస్ వస్తుంది మంచి కథని విన్నప్పుడు. అది ఎంత దూరం వెళ్తుంది, ఎన్ని డబ్బులు చేస్తుంది కంటే ఎస్ ఇది నేను చేయాలి, వదులుకోకూడదు అనిపిస్తుంది. ఆ గట్ ఫీలింగ్తోనే వెళ్తాను. మొన్న గద్దర్ అవార్డ్స్లో ప్రీ వెడ్డింగ్ షోకి కూడా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే సినిమా చూసినప్పుడు మేము చాలా ఎంజాయ్ చేసాం, సినిమా అంతా కూడా కూర్చొని నవ్వుతూ ఎంజాయ్ చేసాం. సో వాట్స్ యువర్ ఫీలింగ్ గద్దర్ అవార్డ్స్కి సెలెక్ట్ అవ్వడం, ఆ ఫీలింగ్? అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదైతే సేమ్ లైక్ నాకు నేరేషన్ ఇచ్చినప్పుడు ఒక చిన్న బడ్జెట్లో ఒక చిన్న క్యూట్ కథ చేస్తున్నప్పుడు ఓకే ఇది మంచి సినిమా అవుతుంది అనేంతవరకు మాత్రమే ఉండింది. తర్వాత అది ప్రాసెస్లో షేప్ అవుతున్నప్పుడు ఇది ఇంకా బాగా డబ్బులు చేసి ఉండాల్సింది అనేది ఒక ఫీడ్బ్యాక్ మీడియా నుంచి కానీ లేకపోతే ఈ బిజినెస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి కానీ, అబ్బా ఇది ఇంకా ఎక్కువ డబ్బులు చేయాల్సింది అన్నప్పుడు కొంచెం బాధేసింది. కానీ మళ్ళీ గద్దర్ అవార్డ్తో మళ్ళీ మాకు ఇట్లాగా సెలెక్ట్ అయిన థర్డ్ బెస్ట్ ఫిల్మ్ అన్నప్పుడు మళ్ళీ కాంపెన్సేట్ అయింది అనిపించింది. సో అంటే మీ మీద ఇప్పుడు జనాలకి చాలా హోప్స్ పెరుగుంటాయి నాకు తెలుసు. అబ్సల్యూట్లీ మీ దగ్గర నుంచి ఒక ఫిలిం వస్తుందంటే ఏదర్ ఎంటర్టైనర్ అన్నా లేదా సస్పెన్స్ అన్నా ఎక్స్పెక్ట్ చేస్తారు మీ దగ్గర నుంచి. సో ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీరు ఏ టైప్ ఆఫ్ వాళ్ళని ఎంగేజ్ చేయడానికి రెడీగా ఉన్నారు? నేను వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అనుకున్నాను ఫస్ట్. అంటే నా సినిమాకి వాళ్ళు పెట్టే డబ్బు అది థియేట్రికల్గా కానీ ఓటీటీ సబ్స్క్రిప్షన్లో కానీ తిరిగి సినిమా చూడొచ్చు అనేలాగైనా ఉండాలి. అదిరిపోయింది వావ్ అనేది నేను ప్రయత్నిస్తాను, కానీ ఈ సినిమా చూడొచ్చురా బాగుంటుంది అనేలాగా మాత్రం అష్యూరెన్స్ ఇవ్వాలనే సినిమాలే చేస్తాను. సో అంటే డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఆయన ఎంతో కష్టపడి ఒక సినిమా స్టోరీ పట్టుకుని తిరిగి ఆయన జర్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అండ్ చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. సో మీ వరకు రీచ్ అయినప్పుడు సో మీకు ఏమనిపించింది అని చెప్తాను. అప్పుడు అతను ఎవరో తెలియదు, కానీ ఒకే కథ మీద 4-5 ఏళ్ళు ఉన్నాడంటేనే అతని డెడికేషన్ అర్థమవుతుంది. ఈ ప్రాసెస్లో చాలామంది పరిచయం అయి ఉండొచ్చు, యాక్టర్లు, ప్రొడ్యూసర్లు, కథ మార్చమనొచ్చు, యాక్టర్ని మార్చమనొచ్చు, వేరే స్క్రిప్ట్ ఉంటే తీసుకురమ్మనొచ్చు, కానీ ఒకే దాని మీద ఉన్నాడంటేనే అతను చాలా ప్యాషనేట్. ఆ డిటర్మినేషన్ ఉంది కాబట్టి ఈరోజు ఇటు విన్ బ్యాక్ చేసింది, ఈరోజు ఒక గ్రాండ్గా సినిమా రిలీజ్ అవ్వబోతుంది అండ్ ఈ సినిమా తర్వాత చాలా బిజీ అవ్వబోతాడు. సో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేస్తే మీరే వస్తున్నారు. సో మొత్తం ట్రెండింగ్ మీరే ఉన్నారు. మొన్న అంటే లైక్ అది ఎప్పుడు ట్రెండ్ అవుతుందో ఏది ఎప్పుడు అవుతుందో మనం చెప్పలేము, తెలియదు, బట్ మొత్తం మీరే ఉన్నారు ట్రెండింగ్. సో ఏంటి దాని గురించి ఏం చెప్తారు అసలు? అది కంప్లీట్లీ యాక్సిడెంటల్ అండి. అంటే నేను సరదాగా నవ్వుతూనే చెప్పాను, కానీ నేను మోర్ షూటింగ్స్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉండడం వల్ల, అవుట్డోర్లో ఎండల్లో షూట్ చేయడం వల్ల టైర్డ్ అయిపోయి ఉన్నాను అండ్ డిహైడ్రేట్ అయిపోయి ఉన్నాను.
నేను మాట్లాడింది మేబీ ఆ ఎనర్జీ ఉండకపోవచ్చు నా లోపల. నా డైలీ లైఫ్లో నాకు ఎక్స్పీరియన్స్ అయ్యేవే నేను చెప్పాను, కానీ అది వాళ్ళకి అలా డల్గా అనిపించడం, దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేయడం వల్ల అది ఇంకా మోర్ పెయిన్ఫుల్గా కనిపించింది వాళ్ళకి. కానీ ఇట్స్ ఓకే, నేను యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశాను. నేను అంతేం బాధపడట్లా. నేను అంటే నిజంగా ఓపెన్గా చెప్పాలంటే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం కూడా అనిపిస్తుంది, అరే అవునా నిజమా అంటే. మీరు ఫేస్ చేశారు దాన్ని, ఫేస్ చేస్తున్నాను కూడా ఇంకా స్టిల్. సో వాళ్ళకి ఏం చెప్తారు? నేనేం చెప్పను, నాకు పని వస్తుంది, నాకు డబ్బులు ఇస్తున్నారు, నేను హ్యాపీగా ఉన్నాను. ఈ రోజు కాకపోతే రేపు గుర్తుపడతారు అనుకుంటున్నాను. ఆ గుర్తుపట్టేది ఈ సినిమాతోనే స్టార్ట్ అవ్వాలనుకుంటున్నాను. నైస్. సో ప్రొడ్యూసర్ గారి గురించి ఏం చెప్తారు? వీళ్ళు నాకు ముందు నుంచి తెలుసు, ఫ్రెండ్స్. సో ఉస్తాద్ అప్పుడు కూడా, వీళ్ళ లాస్ట్ థియేట్రికల్ రిలీజ్ ఉస్తాద్ అప్పుడు కూడా కావ్యాన్ని మేము నేను దర్శి సింహ కలిసి ఇంటర్వ్యూ చేసాం. సో వీళ్ళు అప్పటి నుంచి ఫ్రెండ్స్ నాకు. సో ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ అనే ఫీలింగ్ ఏం లేదు, జస్ట్ లైక్ ఫ్రెండ్స్. సో అంటే ఏదో ఒక డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తూ ఉంటారు మీరు. బేసిక్గా ఏ సినిమా చూసుకున్నా ఒక సినిమాలో బియర్డ్ ఉంటుంది, ఒక సినిమాలో బియర్డ్ ఉండదు. సో విచ్ స్టైల్ అంటే మీరు ఎక్కువ ఏ స్టైల్ ఇష్టపడతారు? లైక్ బియర్డ్తోనా వితౌట్ బియర్డా? అలా ఏం లేదు, అంటే రోల్ ఫస్ట్ నేను కనపడకుండా రోల్ దేంట్లో కనబడుతుంది అంటే అది ఇష్టం. అసలు అది మీరు సినిమా అంటే ఒక క్యారెక్టర్లో మీరు ఉన్నారంటే మీరు కనిపించారు డెఫినెట్లీ. అది అక్కడ ఉన్న క్యారెక్టర్ నేమే కనిపిస్తారు, వాళ్ళే కనిపిస్తారు. సో దానికి బిఫోర్ ఏమన్నా ప్రాక్టీస్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటాయా? అంటే డైరెక్టర్తో కూర్చొని నోట్స్ రాసుకుంటాను. అంతే, ముందు క్యారెక్టర్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఏమై ఉంటుంది, ముందు వెనకాల ఏం జరిగి ఉంటుంది, క్యారెక్టర్స్ ఈయనకి ఏమవుతారు, సో బేసిక్ నోట్స్ రాసుకుని, అండ్ పర్టికులర్గా ఏమన్నా మీరు దీనికి మీరు ఎలా చూస్తున్నారు, వాక్ కానీ డైలాగ్ డెలివరీ కానీ, అవి నోట్స్ ప్రిపేర్ చేసుకొని రెడీ అవుతారు. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చేంజ్ అయిపోయింది. వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నోట్ చేస్తున్నారు. అది ఒకవేళ వాళ్ళు దొరికితే వైరల్ చేస్తున్నారు, అంతా నోటెడ్గా ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి సో ఏం చెప్తారు? అంటే ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ కూడా లేకుండా సినిమాని ప్రెజెంట్ చేయడం, లైక్ స్క్రీన్ ప్లే అవ్వచ్చు, బ్యాక్గ్రౌండ్స్ టూ కూడా చాలా బాగుంది. సో దాని గురించి వీటి గురించి ఏం చెప్తారు? అంటే మోర్ వాళ్ళు అంత క్షుణ్ణంగా పరిశీలిస్తే అంత క్వాలిటీ పెరుగుతుంది. సో ఆ క్వాలిటీ పెరగాలంటే ముందు మనం స్కిల్డ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం కాన్షియస్గా ఉండాలి. సో ఇవన్నీ చేసాం. సో ఎడిట్ కానీ మ్యూజిక్ కానీ ప్రతిదీ చాలా క్యూరేట్ చేసి, ఎస్ వీఆర్ సాటిస్ఫైడ్, మనం సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాం అన్నప్పుడు తీసుకొస్తున్నాం. అంటే చాలా క్యారెక్టర్స్ చేశారు, డిఫరెంట్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. అంటే మీకంటూ ఒక డిఫరెంట్ ఆరాని పెట్టారనమాట జనరల్ ఆడియన్స్లో. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఫిలిమ్స్ కానీ ఏమన్నా కానీ మీ దగ్గర నుంచి వస్తుంది అంటే సంథింగ్ ఇంకో డిఫరెంట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఏ టైప్ ఆఫ్ జోనర్ని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎక్కువ లైక్ చేస్తారు? అంటే చూడడం ఒక రకమైన సినిమాలు చూస్తాను, యాక్ట్ చేయడం ఒక రకమైన సినిమాలు ఇష్టపడతాను. సో నేను కామెడీస్ చూస్తాను, నేను చేయడం కూడా ఇష్టం. కానీ యాజ్ అన్ ఆడియన్స్ అయితే నేను మోర్ డ్రామాస్ ఎక్కువ చూస్తాను. నాకు లైక్ మణిరత్నం గారివి, ఆర్జీవి గారివి ఇలాంటి డ్రామాలు అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. సో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాస్ కానీ లేకపోతే సోషల్ డ్రామాస్, ఏవైనా డ్రామాస్ ఎక్కువ చూస్తాను. సో కోటికి వెళ్ళి 100 రూపీస్ పెట్టి రేడియో కొనుక్కొచ్చి, అప్పుడులో అవి రేడియో చిన్నగా ఉండింది, బ్లాక్ కలర్లో ఇంతే ఉండేది. అప్పుడే ప్రైవేట్ ఎఫ్ఎంస్ పెరుగుతున్న టైం అది. ఆల్ ఇండియా రేడియో కాకుండా ప్రైవేట్ ఎఫ్ఎం స్టార్ట్ అవుతున్న ఇయర్ అది. అప్పుడు అది రేడియోలు బాగా మ్యానుఫ్యాక్చర్ అయ్యేవి. సో అది ఒకటి తెచ్చుకొని యాంటీనాలు ఉండేవి, పొడుగు యాంటీనా, అది లాగితే పాటలు వచ్చేవి. సో 2-3 ఛానల్సే ఉన్నాయి అప్పుడు బిగినింగ్లో. కైండ్ ఆఫ్ రెడ్ ఎఫ్ఎం, ఎస్ఎఫ్ఎం అని ఉండేది. ఎస్ఎఫ్ఎం ఒకటి, రేడియో మిర్చి ఒకటి, ఇట్లా 2-3 ఉన్నాయి. అవే వినేవాళ్ళం. సో అందులో కేఎం రాధాకృష్ణ పాటలు ఎప్పుడు వస్తాయా అని వినేవాళ్ళం. సో అప్పుడు విన్నది ఇప్పుడు ఆయన మీ మూవీకి చేయడం, సో ఈ జర్నీ అంతా ఎలా అనిపిస్తుంది? అంతే, అది మ్యాజిక్ ఇది. అంటే నేను డిగ్రీలో ఉన్నప్పుడు పీజీకి వచ్చే కొత్తలో నా దగ్గర N70 ఫోన్ ఉండేది. దాంట్లో నాలో ఊహలకు పాట బీజిఎమే నాకు చాలా రోజులు రింగ్ టోన్. అది చందమామలో. సో చందమామకు కూడా ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. సో ఈరోజు ఆయనే నా సినిమాకి మ్యూజిక్ చేస్తున్నారు. ఏదైతే రింగ్ టోన్ పెట్టుకున్నానో ఆయనే నాకు ఈరోజు మ్యూజిక్ చేస్తున్నారు. అండ్ ఆనంద్ మూవీ సాంగ్స్ కూడా ఎక్కువ వింటూ, ఆనందం గోదావరి రిపీటెడ్గా వినేవాళ్ళం. ఓకే, అంటే లైక్ మీకు ఒక ఫిలిం ఏదన్నా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగా నచ్చిన ఫిలిం ఏదైనా ఉందా? చాలానే సినిమాలు నచ్చాయి. నేను రెగ్యులర్గా, అంటే ఈ మధ్య తగ్గించాను కానీ సినిమాల వల్ల, షూటింగ్స్ వల్ల, కానీ రెగ్యులర్గా చూస్తూ ఉంటాను. థియేటర్కి వెళ్తాను, ఇంట్లో చూస్తూ ఉంటాను. లాస్ట్ టైం నేను బాగా ఎక్కువ ఇష్టపడింది టూరిస్ట్ ఫ్యామిలీ. బాగా నచ్చింది. సో అంటే ఇప్పుడు ఓటీటీ ఫిలిమ్స్ ఎక్కువ లైక్ చేస్తారా లేకపోతే థియేటరే? అంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ అది ఎప్పటికీ అది మ్యాజిక్. అంటే అంత పెద్ద స్క్రీన్ మీద ఒక ప్లేస్కి వెళ్ళిపోయి చీకట్లో కూర్చొని ఫోకస్డ్గా చూస్తాం. టీవీలో అయితే మనం ఎప్పుడైనా ఫోన్ వస్తే ఆగుతాము, కాలింగ్ బెల్ మోగినా ఆపుతాము. డీవియేషన్ ఎక్కువ. నాకు ఆ డీవియేషన్ నచ్చదు.
సో స్క్రీన్ బెటర్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే ఓటీటీకి ఎక్కువ మంది అంటే థియేటర్కి రాకుండా ఆడియన్స్ అంతా కూడా ఎక్కువ మంది ఓటీటీ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ టైంలో ఏంటంటే ఒక స్మాల్ ఫిలిం కానీ స్మాల్ బడ్జెట్ ఫిలిం కానీ వస్తున్నప్పుడు జనాలు రావట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఓటీటీలో వస్తే చూద్దాంలే అనుకుంటారు. బట్ మీరు ఎంత కష్టపడి తీస్తారనే సినిమా అది ఒక వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అరే వీళ్ళు ఏంటి థియేటర్కి రావట్లేదు, మనం సినిమా చేసాము అనిపిస్తుంది కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది? ఉంటుంది, అంటే థియేటర్ సింగిల్ స్క్రీన్స్లో చూసి పెరిగిన రోజులు కదా, సో అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే బాగుంది అంటే వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి సినిమాలు చూస్తున్నారు. చిన్న చిన్న సినిమాలు కూడా చాలా పెద్ద హిట్లు అవుతున్నాయి. సో వాళ్ళు ఇంట్లో నుంచి థియేటర్కి రాగలిగే ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏదైతే ఉందో అది మనం సినిమా మీద పెట్టాలి. అండ్ సినిమా తీసిన తర్వాత, సినిమా ముందు వరకు ఒక పని అయితే సినిమా తీయటం, సినిమా తీసిన తర్వాత ప్రమోషన్స్ డిజిటల్ వైజ్ కానీ అది కానీ చాలా, అంటే జనాలకి ఎంత వాళ్ళు ప్రతిరోజు రెగ్యులర్గా మన సినిమా గురించి చూస్తే అంత ఎంగేజ్ అవుతారు కదా. సో డిజిటల్ వైజ్ ఎంతవరకు ప్రమోషన్స్ వీటిని చాలా ఇంపార్టెంట్. ఇంతవరకు నేను క్రాక్ చేయలేనిది అర్థం కానిది ప్రమోషన్సే. ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రకమైన స్ట్రాటజీ అవసరం. కాంటెంట్ ఎలా పుష్ చేయగలుగుతాం, ఎక్కడెక్కడ పుష్ చేయగలుగుతాం, ఎంతవరకు మనీతో కుదిరింది, ఎంతవరకు మెథడ్తో కుదురుతుంది. సో ఇదంతా స్ట్రాటజికల్లీ అప్లై చేయాల్సింది. ఇది ఎవ్రీ ఫిల్మ్ నీడ్స్ అ డిఫరెంట్ స్ట్రాటజీ. సో ఎంత మంచి సినిమా తీసామో ఎంత ఇంపార్టెంటో, ఎంత బాగా పబ్లిసిటీ చేసాం కూడా అంత ఇంపార్టెంట్. అజయ్ ఘోష్ గారితో కామెడీ టైం నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన వాయిస్ వింటేనే ఒక టైప్ ఆఫ్ మనకి ఒక స్మైల్ వస్తుంది, అలాగే కొంచెం భయం కూడా అనిపిస్తుంది. సో వర్కింగ్ బాగుంది అయితే. సో ఫైనల్లీ అంటే లైక్ పాపం ప్రతాప్ అనేది మాకు చూసినప్పుడు, టీజర్ చూసినప్పుడు మేము కొన్ని నోటీస్ చేసాం. లైక్ ఎట్లా అంటే ఇటు హీరోయిన్కి ప్రాబ్లం ఉన్నట్టు కొంచెం వరకు చూపించారు, ఇటు హీరోకి ప్రాబ్లం ఉన్నట్టు చూపించారు. బట్ ఫైనల్లీ మీరు ఆ ప్రాబ్లం ఏం లేదంటున్నారు. ప్రాబ్లం ఉంది, కానీ ఎవరికి ఉందో మీకు 17th రోజు చెప్తా. ఇదే పెద్ద క్వశ్చన్. ఓకే, అంటే నాకు ఎక్కడో తేడా కొడుతుంది సార్. అది తేడా తెలుసుకోవాలంటే 17th రోజు సినిమా థియేటర్ కావాలి. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే సినిమాల్లో మైథాలజీ టచ్ ఉంటే ఎక్కువ ఇష్టపడుతున్నారు జనాలు. చాలామంది సినిమాలు మ్యాక్సిమం మైథాలజీ టచ్ ఇస్తున్నారు. అండ్ కొంతమంది ఇప్పుడు రూరల్ బ్యాక్డ్రాప్లో వచ్చిన రీసెంట్గా రావచ్చు, వెడ్స్ రాంబాయ్ అవ్వచ్చు, ఈ టైప్ ఆఫ్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీని తీసుకొస్తే హిట్ అవుతున్నాయి, సినిమాలు ఎక్కువ లైక్ చేస్తున్నారు. సో ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ని ఒక జనాలు ఒక 2 hours కూర్చొని చూడాలి అంటే మేము చెప్పే కీ పాయింట్ ఏంటి? నవ్వుకోవడానికి ఎప్పుడు అంటే మీరు నవ్విస్తే నవ్వడానికి ప్రేక్షకులు 365 days రెడీగా ఉన్నారు. అది మనకి సంక్రాంతి సినిమాలు ప్రూవ్ చేస్తాయి, అండ్ హోల్ ఇయర్ అన్ని సినిమాలు ప్రూవ్ చేస్తూనే ఉంటాయి. సో నవ్వు అనేది మన జీవితంలో అంత అవసరం ఉంది. మనకున్న లైఫ్ స్ట్రెస్తో కానీ, ప్రాబ్లమ్స్తో కానీ, ఏదైనా సరే ఫ్రెండ్స్తో కూర్చున్నా మనకు నవ్వే కావాలి, ఫ్యామిలీతో వెళ్ళినా నవ్వే కావాలి. సో కామెడీ అనేది చాలా సేఫెస్ట్, పర్టికులర్లీ చిన్న సినిమాలతో. సో ఈ సినిమా మీరు కూర్చున్నంతసేపు నవ్విస్తుంది అండ్ పగలబడి నవ్విస్తుంది. మేము ఒక నవ్వుకుని బయటకు వస్తాం. సో బయటకు వచ్చినప్పుడు పొట్టలు పగిలిపోతే మీదే బాగా. సో అంత బాగా వచ్చింది. ఓకే, అంటే కొత్త డైరెక్టర్ ఎలా హ్యాండిల్ చేయగలరు అని ఎప్పుడైనా ఆలోచించారా? నేను పనిచేసిన అందరు కొత్త వాళ్ళతో ఎక్సెప్ట్ 3, శివనిర్వాణ్ గారు, నవీన్ మేడారం గారు, జీవన్ రెడ్డి గారు మినహాయిస్తే మిగతా పనిచేసిన కొత్త వాళ్ళే. సో నాకు కొత్తగా భయపడాల్సిన ఏం లేదు, అలవాటు. ఈటీవీ విన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ప్రీ అప్రూవ్డ్. సో వాళ్ళతో కొలాబరేషన్ ఎట్లా అనిపిస్తుంది? అంటే కైండ్ ఆఫ్ నోస్టాలజిక్ అంటారు కదా, చిన్నప్పుడు నేను టీవీలో సినిమాలు చూసిందే ఈటీవీలో. సో అక్కడి నుంచి పేపర్ చదివింది ఈనాడు. సో బయటికి ఎప్పుడన్నా టూర్కి పోతే పట్టుకెళ్ళేది ప్రియా పికిల్స్. సో ఈరోజు ఈటీవీలో సినిమా అన్నది స్పెషల్. సో మీ జర్నీ కూడా చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఇక్కడి నుంచి వచ్చి ఒక పెద్ద స్టార్ ఇప్పుడు అంటే లైక్ జనాలు చాలామంది కూడా తిరువీర్ గారి సినిమాలు వస్తుందంటే డెఫినెట్గా వస్తారు, థియేటర్కి వచ్చి చూస్తారు. సో మీ జర్నీ మీకు ఏం చెప్తారు 1 lineలో చెప్పాలంటే మీ జర్నీ గురించి? అన్ఎక్స్పెక్టెడ్. ఏది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే యాక్టర్ అవుతానని అనుకోలేదు, ఇంత దూరం వస్తానని కూడా అనుకోలేదు. అంటే ఫుల్ఫిల్ అయిపోయింది ఆ డ్రీమ్స్ అని? ఇంకేమన్నా డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాల్సిన? పర్టికులర్గా డ్రీమ్ అంటూ నేను ఏం పెట్టుకోలేదు. నేను చేసేంత వరకు నాకు పని ఉండాలి, నేను హ్యాపీగా ఉండాలి. సో ఇందులో కొత్తగా అంటే లైక్ డ్యాన్స్ స్టెప్స్ ఏమన్నా ఇంకా? లేదు, నెక్స్ట్ సినిమాలో ఉంది, ఇందులో అయితే ఏం లేదు. భగవంతుడిలో చేశాను. ఓకే, దాంట్లో ఉంది డ్యాన్స్ స్టెప్స్ అంటే హుక్ స్టెప్స్ లాంటివి? డాన్స్ చేయించాడు, సిచ్యువేషన్స్. సో ఎక్కువ లైక్ యాక్టింగ్ చేయడానికి ఇష్టపడతారా డాన్స్తో పాటు? నాకు డాన్స్ రాదు, నేర్చుకుంటున్నాను, కానీ కష్టం. అదొక ఆర్ట్, అది అంతే, అది వేరే క్రాఫ్ట్. అది యాక్టింగ్ సింపుల్. అంటే మీరు అంటే చూడడానికి
లైక్ స్క్రీన్ పైన ఎంత సీరియస్గా కనిపిస్తారో అంత కామెడీ పండిస్తారు అనమాట. ఆ కామెడీ స్పాంటేనియస్ అనేది అసలు ఎట్లా హౌ అంటే ఇంట్రోవర్ట్లు చాలా దాచిపెట్టుకుంటారు. అంటే బేసిక్ ఇంట్రోవర్ట్. సో వాళ్ళకి చాలా మాట్లాడాలని ఉంటుంది, చాలా చెప్పాలని ఉంటుంది, చాలా కామెడీ చేయాలని ఉంటుంది, డాన్స్ చేయాలని ఉంటుంది, అన్నీ దాచిపెట్టుకుని ఉంటారు. ఏదో ఒక సందర్భం దొరికినప్పుడు అలా బర్స్ట్ అవుతూ ఉంటారు. సో ఈ జోకులు ఎప్పుడైతే రియల్ లైఫ్లో వేయాలనుకున్నామో స్క్రీన్లో ఛాన్స్ దొరుకుతుంది కాబట్టి స్క్రీన్ ఇక్కడే రియల్ లైఫ్ వేయాల్సింది స్క్రీన్ పైన వేస్తుంది అంతే. ఓకే. సో మీ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు? అంటే లైక్ యాక్టింగ్ వైజ్ అవ్వచ్చు, మీ రియల్ లైఫ్లో ఒక ఇన్స్పిరేషన్ అంటే నేచర్, ప్రకృతి. అది ఎటు తీసుకెళ్తే అటే. అంటే నేచర్ని మించినటువంటి ఏం లేదు. అంటే ఒక చెట్టు ఎండిపోయిందని కొట్టేసి లోపే అది మళ్ళీ చిగురేస్తుంది. ఇంకా అంతకంటే ఇన్స్పిరేషన్ ఏమక్కర్లేదు. వా సూపర్. అంటే ఒక డ్రీమ్ అనేది ఉంటుంది కదా, లైక్ నేను చాలా మందికి ఏంటంటే ఎంత రీచ్ అయినా ఇంకా రీచ్ అవ్వాలని ఉంటుంది, ఫుల్ స్టాప్ అనేది ఉండదు, ఓన్లీ కామాసే ఉంటుంది. సో మీ లైఫ్లో మీకు ఫుల్ స్టాప్స్ అనేవి ఎక్కడ ఒక డ్రీమ్ వరకు ఉందా లేకపోతే కామాసే? నేను కామాలే అండి డ్రీమ్. అంటే ఇక్కడ ఆగుదాం అని అయితే నేనేం అనుకోవట్లేదు. చేస్తూ పోవడమే నాకు నచ్చిన పని, నాకు నచ్చిన రోజులు చేస్తూ పోవడం. అంటే ఫ్రీ టైంలో తిరువీర్ గారు ఏం చేస్తారంటే? ట్రావెల్ చేస్తాను. ట్రావెలింగ్. నేచర్ నాకు ట్రావెల్ అంటే ఏదో ఫ్లైట్ వేసుకెళ్ళాలి, కార్ వేసుకెళ్ళాలి కూడా పక్కన ఎవరు లేని కొండలు గుట్టలు కూడా నాకు ట్రావెలే. నేను వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఉంటాను, ఆడుతూ గమనించుకుంటూ కూర్చుంటాను, సన్సెట్ని సన్ రైజ్ని చూస్తూ ఉంటాను. అంతే. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ట్రావెల్ ఏంటి? చాలా ఉన్నాయి. కేరళ ఎక్కువ వెళ్ళినప్పుడు అంటే అంత నేచర్ని చూడడం. నాది మహబూబ్ నగర్, బేసిక్గా మహబూబ్ నగర్ చాలా డ్రై ఏరియాలా ఉంటుంది. అలాంటిది కేరళ వెళ్ళినప్పుడు మిరియాల చెట్లు చూడడం, పనసకాయ చెట్లు చూడడం, ఏవైతే మాకు కనబడవు, అండ్ పైనాపిల్ చెట్లు చూడడం, ఇవన్నీ ఇన్ని వాటర్ బాడీసు, తర్వాత గ్రీనరీ, సముద్రం నేను చూసింది 2009 అనుకుంటా ఫస్ట్ టైం. అవునా? ఓకే. సో అట్లాగా ప్రతిదీ ఎగ్జైట్ చేస్తుంటుంది బయటికి వెళ్ళినప్పుడు. మీరు చెప్తుంటే మాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది 2009లో చూసారా అంటే. ఓకే. సో నేను ట్రైన్ని దగ్గర నుండి చూసింది 2002. ట్రైన్. సో అప్పటి వరకు నేను పుట్టిందే 88లో. అప్పుడు దాకా ట్రైన్ దగ్గర నుంచి చూడాల్సిన అవసరం పడలేదు నాకు. ఓకే. 2002లో చూసారు అంటే తిరుపతి గుండు కొట్టి చూడడానికి వెళ్ళాను కాబట్టి అదే ఎక్కాను ఫస్ట్ టైం అక్కడ దగ్గర నుంచి చూడడం ట్రైన్. ఓకే. సో అంటే కొత్త ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఫీలింగ్ ఎగ్జైటెడ్ అనమాట. సో అట్లా ఎగ్జైట్ అయిపోయిన ట్రావెలింగ్ మీకు ఎక్కువ. సో వర్కింగ్ విత్ పాయల్ గారు ఎలా అనిపిస్తుంది? ఆమె చాలా డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనల్. సో ఎంతసేపు యాక్షన్ కట్ మధ్యలో క్యారెక్టర్లో ఉంటారు, మిగతా అంతా తన పర్సనల్ వర్క్లో బిజీగా ఉంటూ ఉంటారు. సో చాలా కంఫర్టబుల్ అండ్ హ్యాపీ. ఈ మధ్య ఎక్కడ చూసుకున్నా కూడా తిరువీర్ గారు అసలు దొరకట్లేదు. కంప్లీట్గా షూటింగ్స్ బిజీ. ఎక్కడ చూసినా ఈ క్యారెక్టర్లో ఉన్నా, ఇక్కడ చేస్తున్నా, ఇక్కడ అసలు ఫుల్ బిజీ ఉన్నారు. సో ఏంటి అసలు ఎంత బిజీ షెడ్యూల్, ఏ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ చేయబోతున్నారు, అసలు ఏంటి? బిజీ ప్లాన్ చేయలేదు, అలా కుదిరిపోయింది. ఒకటి స్లో అయ్యి, ఒకటి డిలే అయ్యి, ఒకటి ప్రీపోన్ అయ్యి, ఒకటి పోస్ట్పోన్ అయ్యి, అన్నీ ఒకేసారి రావడం వల్ల బిజీగా ఉన్నాను. అంటే స్క్రిప్ట్ సెలెక్షన్ వైజ్ మీరు కేరింగ్ అంటే ఏ టైప్ ఆఫ్ కేర్ తీసుకుంటున్నారు? అంటే ఒక సెలెక్టెడ్గా ఇవే చేద్దాము అని ఏమన్నా ఉందా, లేదా ఓకే స్టోరీ నచ్చితే చేయడమే, ఇదే చేయాలంటే ఆ జానరాల్లో సినిమా రావాలి ఎప్పుడు, అది మనకు నచ్చాలి ఎప్పుడు, అని మనం చెప్పిన కరెక్షన్స్ చేసే స్టేజ్లో మనం ఉన్నామా, వాళ్ళు ఉన్నారా, సో చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఉన్న వాటిలో బెస్ట్ తీసుకొని చేయడమే. సో డైరెక్టర్ గారు మీకు ఈ స్టోరీ చెప్పినప్పుడు ఓకే ఈ సినిమా జనాల్లోకి రీచ్ అవుతుంది, జనాలు చూస్తారు, ఆడియన్స్ చూస్తారు, ఫుల్ నరేషన్ చేశారా లేదా కంప్లీట్ నరేషన్? స్క్రిప్ట్ కూడా ఇచ్చాడు చదవమని. ఓకే. సో మీ క్యారెక్టర్ చదువుకుంటున్నప్పుడు ఓకే ఈ క్యారెక్టర్ చేయొచ్చు, బాగుంటుంది, జనాలు యాక్సెప్ట్ చేస్తారు అని చేశారా లేకపోతే ఎట్లా? ఫస్ట్ నేను కూడా ప్రేక్షకుడినే. ఫస్ట్ ఈ సినిమా థియేటర్లోకి వస్తే నా సొంత డబ్బులతో నేను టికెట్ కొంటానా అన్నది ఫస్ట్ నాకు క్లారిటీ ఉండాలి. నేను చూస్తాను అన్నప్పుడు నేను ఒప్పుకుంటాను. సో నేనే చూడనప్పుడు వాళ్ళని చూడమనే రైట్ నాకు లేదు. నాకు నచ్చినప్పుడు వాళ్ళకి మీరు అదిరిపోయిన చూడండి అనే ధైర్యం కూడా నేను చేయలేను. నేను దొరికిపోతాయి, నా కళ్ళు నా నోరు తడబడుతుంది, దొరికిపోతాను. సో నాకు నచ్చితే నేను చెప్పే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేలా ఉంటుంది. అందుకని ఫస్ట్ నేను ప్రేక్షకుడిని, తర్వాత నటుడిని. సో ట్రావెలింగ్ అన్నారు కాబట్టి నాకు ఇందాక అడుగుదాం అనుకున్నా, ట్రావెలింగ్లో చాలా మంది సాంగ్స్ వింటూ ఉంటారు జనరల్లీ. సో మీరు ఇష్టమైన ఏంటి, ఏ సాంగ్స్ వింటారు? మెలోడీసా లేకపోతే? నా దగ్గర ఏంలా ఎప్పుడైతే ఐఫోన్ సిరి వచ్చిందో లేకపోతే మ్యూజిక్ యాప్స్ వచ్చాయో, అంతకుముందు ఏమో మా ఇంట్లో రేడియో ఉండేది చిన్నప్పుడు. తర్వాత అది పగిలిపోయాక కోటి రేడియో వచ్చింది, 100 రూపీస్ రేడియో. అది అయిపోయాక గూగుల్ మినీ కొన్నాను నేను. గూగుల్ మినీకి వైఫై కనెక్ట్ చేస్తే అది మీరు ఏమడిగినా పాడుతుంది. అది మహమ్మద్ రఫీ దగ్గర నుంచి దేవిశ్రీ ప్రసాద్ గారి వరకు ఏదైనా పాడుతుంది, జస్ట్ దానికి చెప్పాలంతే. అలాగా అన్ని లాంగ్వేజెస్, అందరు మ్యూజిక్ డైరెక్టర్లు యాక్టర్ బేస్డ్, మ్యూజిక్ డైరెక్టర్ బేస్డ్, లిరిసిస్ట్ బేస్డ్ పాటలు వినడం అలవాటు.
అండ్ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఒకటి పాట ప్లే అవుతూనే ఉండాలి. నేను స్నానం చేస్తున్నా ప్లే అవ్వాలి, అన్నం తింటున్నా ప్లే అవ్వాలి, ట్రావెల్ చేస్తున్నా ప్లే అవ్వాలి. సో మ్యూజిక్ అనేది జీవితంలో భాగం లాగా అయిపోయింది. అంటే హిడెన్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయి, లైక్ సింగింగ్? ఏమీ లేదు, చిన్నప్పుడు ఖోఖో ఆడేవాడిని అంతే. ఓకే, అంతే, ఓన్లీ ఖోఖో. ఓన్లీ ఖోఖో, క్రికెట్. కానీ ఖోఖో బాగా ఆడేవాడిని. ఓకే, సో ప్రెసెంట్ ఐపీఎల్ నడుస్తుంది కదా, ఏంటి ఐపీఎల్ చూస్తున్నారా? చూస్తాను. ఫేవరెట్ టీం ఏదండి? ఒక్కటే నాకు, ఐపీఎల్ స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్కి ఏ టీం ఆడితే అదే నా ఫేవరెట్. సో ఇంతకుముందు డెక్కన్ చార్జర్స్ ఉండింది, ఇప్పుడు సన్ రైజర్స్. సో ఫేవరెట్ సన్ రైజర్స్. అంటే ఫేవరెట్ క్రికెటర్ అంటే ఎవరు చెప్తారు? అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కరు ఇష్టం. బౌలింగ్లో ఒకరు, బ్యాటింగ్లో ఒకరు, అలాగా. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ గారు అంటే నాకు చాలా ఇష్టం, కానీ నాకు మెగ్రాత్ బౌలింగ్ అన్న కూడా అంతే ఇష్టం. సో అట్లా ఒక్కొక్కరు నచ్చుతుంది. సో ఫ్రీ టైంలో క్రికెట్ ప్లేయింగ్ ఇప్పుడు తగ్గింది, ఇప్పుడు అన్ని బాక్స్ క్రికెట్లు వచ్చాయి, గ్రౌండ్లో పోయి బాక్స్లు వచ్చాయి, అది కొంచెం ఊపిరాడినట్టు ఉంటుంది. సో ఇప్పుడు తగ్గింది, అంతకుముందు అయితే రెగ్యులర్గా ఆడేవాడిని. సో కొన్ని చిన్న ర్యాపిడ్ ఫైర్ అనమాట. సో లైక్ ఈ సినిమాలో ఒక సాంగ్ కంప్లీట్గా ఫుల్ ట్రెండ్ అవుతుంది, ఆ టైప్ ఆఫ్ మెలోడీస్ కానీ, లేకపోతే ఏదన్నా ఒక ఐటమ్ సాంగ్ లైక్ జనాల్లోకి వెళ్ళే ఫోక్ సాంగ్, ఈ టైప్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? ఇందులో ఒక మెలోడీ ఉంది అండ్ ఒక కొంచెం టీజింగ్ లవ్ సాంగ్ ఒకటి ఉంది, రెండు ఉన్నాయి. సో ఈ రెండిట్లో ఏది వెళ్తుంది అనుకుంటున్నారు బాగా? పిల్ల ఎక్కడుంది వెళ్తుంది అనుకుంటున్నాను. ఓకే, సో డైరెక్టర్ గురించి 1 లైన్లో చెప్తారండి, 1 వర్డ్. డెడికేటెడ్. ఓకే, ప్రొడ్యూసర్? ప్యాషనెట్. సో మీ గురించి మీరేం చెప్తారు? సింపుల్. ఓకే, నేను ఎక్కువ విన్నది ఏంటంటే మీరు బాగా ఫుడీ అని విన్నాను. స్వీట్స్ తింటా, ఫుడీ కంటే స్వీట్స్. స్వీట్ టూత్. ఓకే, సో ఫేవరెట్ ఫుడ్? ఫేవరెట్ కాదు, ఫుడ్ అయితే నాన్ వెజ్, సీ ఫుడ్ తింటాను, బాగా ఇష్టం. ప్రాన్స్, క్రాబ్, ఫిష్ అవి బాగా ఇష్టం. సో మీరు కాకుండా మీకు యాక్టింగ్ వైజ్ ఇంకా నచ్చింది ఎవరు, అంటే హీరోస్లో కానీ ఎవరు? జూనియర్ ఎన్టీఆర్ గారు ఇష్టం. అఫ్కోర్స్ చాలా మంది ఇష్టం, అలా అని ఒకరి పేరు చెప్పడం కరెక్ట్ కాదు, కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కొంచెం ఎక్కువ ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎక్కువ చూశాను కాబట్టి. సో ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్స్ అయితే లిస్ట్ చాలా పెద్దది. ఓకే, అది శ్రీదేవి గారి దగ్గర నుంచి కొంకణ సేన్ గారి వరకు, ఈవెన్ సాయి పల్లవి గారి వరకు, నిజమేనన్ గారు, ఐశ్వర్య రాజేష్ గారు, చాలా మంది ఉన్నారు. సో యాక్టింగ్ వైజ్ ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? అసలు యాక్టింగ్కే నేను యాక్సిడెంటల్గా వచ్చాను. అంటే లైక్ జనరల్గా ఉంటుంది కదా ఒక టైప్ ఆఫ్ ఇన్స్పిరేషన్. కమల్ హాసన్ గారు. ఓకే, సో ఫేవరెట్ డైరెక్టర్? చంద్రశేఖర్ రెడ్డి గారు. ఓకే, సో మీరు నెక్స్ట్ చేయబోయే ఫిలిమ్స్ మీ లైనప్ ఒకసారి చెప్తే మాకు కూడా. ఓ సుకుమారి ఆల్రెడీ ఫొటోస్ అవి బయట పెట్టాం, ఫస్ట్ లుక్ అది. భగవంతుడు టీజర్ పెట్టాం. ఇంకా ఇది కాకుండా ఇంకొక 2 సినిమాలు ఉన్నాయి, అవి ఇంకా ఇప్పుడే వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు కాబట్టి మనం చెప్పలేము. సో మీరు చేసిన మూవీస్లో మీకు నచ్చిన క్యారెక్టర్ ఏదో చెప్పండి, నాకు నచ్చింది నేను చెప్తా. లలన్ సింగ్, జార్జ్ రెడ్డి. అబ్సల్యూట్లీ, నేను అదే చెప్దాం అనుకున్నాను. చాలా బాగుంటుంది ఆ క్యారెక్టర్, అసలు అదొక టైప్ ఆఫ్ ఎరా అనమాట అది. సో ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది అసలు? లైక్ అంటే బాగా అంతకాలం ఆడిషన్స్ కోసం, క్యారెక్టర్ ఆపర్చునిటీస్ కోసం తిరిగిన కసి ఉంది అందులో. ఇది వచ్చింది, ఇప్పుడు దీంతో ప్రూవ్ చేసుకోవాలి, డూ ఆర్ డై, అలాంటి ఆకలితో చేసిన రోల్ అది. అబ్సల్యూట్లీ, ఆ సినిమాకి అయితే అసలు మీ యాక్టింగ్ పీక్స్ అనమాట అది. అంటే నిజంగా అంత బాగుంటుంది అది, నోటెడ్ క్యారెక్టర్ అదైతే. సో ఓకే, ఫేవరెట్ సాంగ్? ఓకే, అమృతాలో పాట ఉంటుంది, ఏ దేవి వరం నీవు, అది చాలా ఇష్టం. అంటే చాలా చిన్నప్పటి నుంచి మీరు రేడియో అంటే నాకు గుర్తొచ్చింది, చాలా మంది అమృతం సీరియల్ ఇట్లాంటి వాటికి చాలా ఫ్యాన్స్ ఉంటారు. 8:30కి టీవీ ముందు నాన్ వెజ్ చికెన్ ప్లేట్లు, అన్నము చికెన్ వేసుకొని టీవీ ముందు కూర్చోవాలంతే, అమృతం వస్తుంది చూడాలి అంతే. ఓకే, సో మీరు కూడా ఫ్యాన్ ఆఫ్ అమృతం అనమాట? నేను అప్పటితో ఆగిపోలేదు. ఓకే, ఇప్పటికీ నేను మధ్యాహ్నం అన్నం తింటే నేను అమృతం పెట్టుకుంటా యూట్యూబ్లో. వావ్, నైస్. సో ఫైనల్లీ పాపం ప్రతాప్ గురించి 1 వర్డ్లో చెప్పాలంటే ఏం చెప్తారు? ఎంటర్టైనర్. ఓకే, సో ఫైనల్లీ April 17th సినిమాస్లోకి రాబోతుంది కాబట్టి థియేటర్లోకి, సో ఫ్యాన్స్కి లేదా ఆడియన్స్కి మీ సైడ్ నుంచి ఈ సినిమాని మీ స్టైల్లో చెప్పాలి. పాపం ప్రతాప్ సినిమా 17th April థియేటర్స్లోకి వస్తుంది. మీరు పెట్టే టికెట్ డబ్బులకి ₹1 కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరు రిపీటెడ్గా చూసేలాగే ఉంటుంది, మిమ్మల్ని ఏ మాత్రం డిసప్పాయింట్ చేయదు. సో డెఫినెట్లీ మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేస్తాం. ప్రీ వెడ్డింగ్ షో ఎంత పెద్ద హిట్ అయిందో, సో ఇది కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకున్నాం. ఆల్ ద బెస్ట్ అండి, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.